ఏప్రిల్ 17న భారత ప్రభుత్వం విద్యుత్తు సవరణ చట్టం 2003 చట్టానికి సవరణ చట్టాన్ని ఒకటి విడుదల చేసింది. ఆ చట్టాన్ని వాళ్ళు 17వ తారీఖు విడుదల చేసి మే 8 వరకు గడువు పెట్టారు. సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి, సూచనలు కోరారు. అది నెట్లో పెట్టేసి అందరికీ. ఈ లాక్డౌన్ రావడం చేత ఏమిటంటే దాన్ని జూన్ 20కి పొడిగించారు. అంటే ఇప్పటికీ ఎవరైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వడానికి అవకాశం ఉంది. నెట్లో చూస్తే ఆ సవరణలు లభిస్తాయి. వాస్తవానికి విద్యుత్తు రాజ్యాంగం రీత్యా రాష్ట్ర జాబితాలో ఉంది. అయితే కేంద్రం కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఏమిటంటే కేంద్రం ఏమైనా అనుమతులు ఇవ్వడానికి, ఇతర రాష్ట్రాలకు ఒప్పందాలు ఏమైనా జరిగితే, విదేశాలతో ఏమైనా ఒప్పందాలు జరిగితే అట్లాంటి వాటిల్లో తప్ప ఉత్పత్తి, సరఫరా, పంపిణీ అంటే జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఈ మూడు కూడా రాష్ట్ర ప్రభుత్వం జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తనకు తోచినటువంటి విధంగా వినియోగం చేసుకోవచ్చు. 2000 సంవత్సరంలో ఈ మూడు కూడా ఒకటే వ్యవస్థగా పనిచేసినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రపంచ బ్యాంకు యొక్క ప్రోత్సాహంతో, చొరవతో, ఆదేశంతో దీన్ని మూడుగా విడగొట్టి మూడింటి ప్రైవేటు పరం చేద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు మూడు విడిపోయినాయి తప్ప ప్రైవేటు పరం కాల. ఇంతవరకు ప్రభుత్వ అధీనంలోనే మూడు కొనసాగుతున్నాయి. కానీ ఈ మూడిట్లలో డబ్బులు ఎవరికి వస్తాయి? డిస్ట్రిబ్యూషన్ కమిషన్కి వస్తాయి. వినియోగదారుడు డిస్ట్రిబ్యూషన్ కమిషన్కి ఇస్తాడు. డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఏమిటంటే ట్రాన్స్మిషన్కు, జనరేషన్కు, ఉత్పత్తిదారునికి మధ్యలో ట్రాన్స్మిషన్ చేసేవాడికి వాళ్ళకు ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలి. ఇది పద్ధతి. అయితే ఈ టారిఫ్లు నిర్ణయించేది ఎవరు? ఈ మూడు సంస్థలు వాళ్ళు టారిఫ్లు నిర్ణయించరు. ఈ మూడు సంస్థలు కాకుండా ఒక స్వతంత్ర సంస్థ, రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పని ఒకటి ప్రభుత్వం వేస్తుంది. ఆ కమిషను ఛార్జీలు నిర్ణయిస్తుంది. కాబట్టి ఛార్జీలు నిర్ణయించేటప్పుడు ఏం చేస్తారంటే డిసెంబర్లో ఈ డిస్కాములు మాకింత ఖర్చు వస్తుంది, డిస్కాములకు జనరేషన్ వాళ్ళు, తర్వాత ట్రాన్స్మిషన్ వాళ్ళు పెడతారు, మాకింత ఖర్చు వస్తుంది, మేము ఇంత చేస్తామని. ఇన్ని యూనిట్లు కనుక సరఫరా చేయదలుచుకుంటే, ఇన్ని యూనిట్లు ఉత్పత్తి చేయదలుచుకుంటే ఇంత ఖర్చు వస్తుందని చెప్పి వాళ్ళ ప్రపోజల్స్ డిస్కామ్కి ఇస్తారు. డిస్కామ్ ఏం చేస్తుంది? ఈ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర పెడుతుంది. మాకు ఇంత డబ్బు అవుతుంది, మీరు ఛార్జీలు ఈ విధంగా నిర్ణయించాలి అని చెప్పని ఒక సూచన. దాన్ని రెగ్యులేటరీ కమిషన్ బహిరంగంగా ప్రకటన చేస్తుంది. మనలాంటి వాళ్ళు ఎవరైనా దాని మీద వాళ్ళు చెప్పిన లెక్కలు తప్పుగానే ఉంటే, అభ్యంతరాలు ఉంటే మనం అభ్యంతరాలు చెప్పడం జరుగుతుంది. మన వినియోగదారుల వైపున వాదన, అటు ఉత్పత్తిదారుల వైపున వాదన విని రెగ్యులేటరీ కమిషన్ ఒక టారిఫ్ నిర్ణయిస్తుంది, ఒక రేట్ నిర్ణయిస్తుంది. దాన్ని ఏడాది పాటు అమలు చేయాలి. ఇది పద్ధతి. అయితే ఇంతవరకు జరుగుతున్నది ఏమిటి? ఇంతవరకు ఏంటంటే టారిఫ్లు రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తున్నది. ఒకవేళ ప్రభుత్వం ఏమైనా సబ్సిడీలు, రాయితీలు ఇవ్వదలుచుకుంటే తన బడ్జెట్ నుంచి ఆ కమిషన్కు, డిస్ట్రిబ్యూషన్ కమిషన్కి ఇవ్వాలి. అయితే ప్రభుత్వం కూడా ఎంత కమిషన్ ఇస్తున్నది అనేది రెగ్యులేటరీ కమిషన్కు చెప్పాలి. చెబితే దాన్ని తీసేసి వాళ్ళు టారిఫ్లు నిర్ణయిస్తారు. ఈ టారిఫ్ల నిర్ణయంలో మన తెలంగాణలో ఉన్నది ఏమిటంటే, ఒక యూనిట్ నుంచి 100 యూనిట్లు వాడేవాళ్లకు, 101 నుంచి 200 యూనిట్లు వాడేవాళ్లకు వీళ్లకు కన్సెషన్ ఉంది. యూనిట్కు ₹1.48, వాళ్ళకైతే ₹1.60 పై వాళ్ళకు ఇట్లా కన్సెషన్ ఉంది. ఎందుకంటే యూనిట్ కొనుగోలు రేటే ఎంత ఉంటుందంటే 3.5, 4, 5 ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఒప్పందం చేసుకుంటుంది. అలాగే వ్యవసాయానికి ఇప్పుడు 24 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. వీటికి అసలు ఛార్జీ లేదు. కాబట్టి 24 లక్షల పంప్ సెట్లు కనెక్షన్లు వాడే విద్యుత్తు, ఈ వీళ్ళు పేదలకు ఇచ్చేటటువంటి విద్యుత్తు, ఈ సబ్సిడీ ఎక్కడి నుంచి వస్తుంది? 2 విధాలకు వస్తుంది. ఒకటి, పెద్ద వాళ్లకు, పెద్ద కంపెనీలకు వాళ్ళకి ఏంటంటే ఛార్జ్ ఎక్కువ వేస్తారు. ₹7, ₹8 వేస్తారు యూనిట్కు. వేస్తే వాళ్ళు
ఇచ్చినటువంటి డబ్బులో ఉన్న మిగులు వీళ్ళకు మార్పిడి చేస్తారు. దీన్ని క్రాస్ సబ్సిడీ అంటారు. క్రాస్ సబ్సిడీ పెద్దవాళ్ళ దగ్గర వసూలు చేసి పేదవాళ్ళకి ఇవ్వడం. అలా ఇవ్వగా కూడా వ్యవసాయానికి తక్కువ పడితే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా 4,000 కోట్లు 5,000 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి తన రాష్ట్ర ప్రజలను తమ ప్రభుత్వాలు వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి తీర్మానాలు చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. దీన్ని కేంద్ర ప్రభుత్వం మార్చేమిటంటే ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్ మనం వేస్తున్నాం. ఈ 2003 చట్టానికి సవరణ చేసినటువంటి దాంట్లో ఒక 109 అని ఒక కొత్త సెక్షన్ చేర్చారు. ఆ 109లో కూడా ఏ నుంచి ఎన్ వరకు ABCDEFGHILMN వరకు సెక్షన్లు పెట్టారు 109కి. ఈ సెక్షన్ల ప్రకారం ఏమిటంటే ఇప్పుడు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటిది క్రమంగా కేంద్రం జాబితాలోకి వెళ్ళిపోతుంది. రాష్ట్రం ఇంకేం పవర్ ఉండదు. వాళ్ళు చేసిన సవరణలు ఏమిటి? మొట్టమొదటి సవరణ ఏమిటంటే కేంద్రం రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. కేంద్రం రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ రెగ్యులేటరీ కమిషన్కు లోబడి రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్లు ఉండాలి. ఒకటి ఎందుకని ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అసలు మొట్టమొదట్లో అంటే గత 8 ఏళ్ల వరకు ప్రభుత్వ రంగంలోనే ఉత్పత్తి జరిగేది. లేదా ఎవడైనా ప్రైవేట్ వాడు ఉత్పత్తి స్టార్ట్ చేస్తే ముందు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేవాడు. నా విద్యుత్తు మీరు 20 ఏళ్ల పాటు కొనుగోలు చేయాలి, చేస్తే యూనిట్కి ఇంత అని చెప్పని. అలా ఒప్పందం అయితేనే అతను విద్యుత్ ఉత్పత్తి జనరేషన్ కంపెనీ పెట్టేవాడు. లేకపోతే తను ఉత్పత్తి చేసినాక ఎవడు కొనకపోతే అది ఎవడు పడితే వాడు కొనేది కాదుగా. ఎవడు కొనకపోతే నష్టం జరుగుతుందని చెప్పని చేశారు. కానీ 8 ఏళ్ల నుంచి ఏం చేశారంటే పోటీగా ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముకుంటాం మేము తక్కువ కాడికి. ఇప్పుడు కాంట్రాక్ట్లో 4 రూపాయల యూనిట్ కుదుర్చుకున్నారనుకోండి, మేము 3 రూపాయలకి ఇస్తాం. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఈ పోటీలో ధర తగ్గుతుంది, వాళ్ళు 3 రూపాయలది కొనుగోలు చేస్తారు. ఈ రెగ్యులేటరీ కమిషన్ ఏం చేస్తుందంటే ఏదైతే తక్కువ రేటుకు వస్తుందో దాన్ని తీసుకుంటుంది. మొత్తం ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళందరిని అడుగుతుంది, ఇట్లా మేము మాకు 52 మిలియన్ యూనిట్లు అవసరం, మీరు ఇచ్చేవాళ్ళని చెప్పండి అని చెప్పంటే అప్పుడు వాళ్ళు ఏమిటంటే వాళ్ళ రేటు దాన్ని వాళ్ళ కండిషన్స్ని బట్టి ఇస్తారు. మాకు ఇంత కెపాసిటీ ఉంది, మేము ఇంత సప్లై చేస్తాం ఈ రేటుకు అని చెప్పని. అయితే ఎప్పుడైతే ప్రైవేట్ రంగం వచ్చిందో చాలా వరకు ఈ ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తారు కాబట్టి వీళ్ళ విద్యుత్ ఎక్కువ వాడకం లేదు. ఇప్పుడు మన భారతదేశంలో కానీ చూస్తే 3.5 లక్షల మెగావాట్లు ఉంది. 3.5 లక్షల మెగావాట్లు. ఈ 3.5 లక్షలలో దాదాపుగా ఏమిటంటే ఈ థర్మల్ విద్యుత్తే 2 లక్షలు ఉంది. అలాగే గ్యాస్తో ఉత్పత్తి అయ్యేది అదొక 25,000 మెగావాట్లు ఉంది. అదొక 2 లక్షలు, ఇదొక 25,000. డీజిల్తో ఒక 830 మెగావాట్లు అది ఉత్పత్తి అవుతుంది. ఇది థర్మల్ విద్యుత్. ఇది కాక ఇంకా సాంప్రదాయ విద్యుత్ ఉంది, హైడల్. ఏది కొంతమంది ప్రభుత్వంది కాకుండా కొంతమంది హిమాలయ పర్వతాలలో పెట్టి ఉత్పత్తి చేస్తున్నారు విద్యుత్తు. హైడల్ ఉత్పత్తి ఎంత ఉంది? 45,000 మెగావాట్లు ఉంది. అలాగే ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కూడా ఏమిటంటే అదొక 70,000 మెగావాట్లు ఉంది. సోలార్ కానీ గాలి ద్వారా కానీ ఇవన్నీ. అయితే ఇంతకాలం ఈ 70,000 ఆ హైడల్ ఉత్పత్తిని ఎవరు కొనడంలా, ఏ రెగ్యులేటరీ కమిషన్ కూడా అలాట్ చేయడంలా. ఈ ప్రైవేట్ వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఎంత తక్కువ రేటు పెట్టినా అంతకన్నా తక్కువకు గవర్నమెంట్దే వస్తుంది కాబట్టి గవర్నమెంట్దే వాడుతున్నారు. లేదా కొన్ని చిన్న కంపెనీలు వేమూరి, తర్వాత జిఎంఆర్ అట్లాంటి వాళ్ళే వాడుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఈ ప్రైవేట్ వాళ్ళందరూ ఒత్తిడి తెచ్చారు. వాళ్ళతో పాటు వరల్డ్ బ్యాంక్ కూడా ఒత్తిడి తెచ్చింది. ఏమిటంటే మీరు ప్రైవేట్ పరం చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఉత్పత్తి చేశారు, వాళ్ళది మొదలు కొనుగోలు చేయాలి అని. ఏ రేటు ఉన్నా వాళ్ళది కొనుగోలు చేయాలి. అందుకోసం ఈ చట్టంలో ఏం చేశారంటే రెగ్యులేటరీ కమిషన్ మేమేస్తాం, మా కమిషన్ తీర్పుకు మీ రాష్ట్రాల కమిషన్లు లోబడి ఉండాలి,
దీంతోపాటు ఏమిటంటే కంపల్సరీగా 20% ప్రైవేట్ విద్యుత్తు దాన్ని ఏమంటారు, రెన్యూవబుల్ అంటారు, అంటే సాంప్రదాయ విద్యుత్తు పేరుతో సాంప్రదాయ విద్యుత్తు కొనుగోలు చేయాలి అని. అయితే ఈ సోలార్కు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే 70,000 మెగావాట్లున్నా అది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పనిచేస్తుంది. 70,000 మెగావాట్లే, కానీ అది అంతా ఉత్పత్తి చేసేది 20%. రాత్రిపూట ఖాళీ ఉంటుంది. అసలు పీక్ అవర్స్ అంటారు విద్యుత్తు, ఏది ఎక్కువ వినియోగించే టైం ఎప్పుడు ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు, మళ్ళీ సాయంత్రం 6 నుంచి సాయంత్రం 10 వరకు, ఇది పీక్ అవర్. ఇప్పుడు ధర ఎక్కువ ఉంటుంది, ఉత్పత్తి చేసే వాళ్ళకు కూడా ధర ఎక్కువ ఉంటుంది, 2 రూపాయలు ఉంటుంది అనుకోండి. నాన్ పీక్ అవర్లో ఏమిటంటే రూపాయికి తగ్గిపోతుంది. కాబట్టి నాన్ పీక్ అవర్లో విద్యుత్తు సోలార్ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దీనితో పెద్ద వినియోగం లేదు. అందువల్ల ఏమిటంటే ఈ విద్యుత్తును ఎప్పుడైతే వినియోగం బంద్ చేశారో కేంద్ర ప్రభుత్వం వీళ్ళ వైపున మోడీ గారు వకాల్తా పుచ్చుకొని వరల్డ్ బ్యాంక్ ప్రెషర్తో కంపల్సరీగా ఈ సోలార్ విద్యుత్తును, తర్వాత ఈ ఎక్కువ రేటు ఉన్నటువంటి విద్యుత్తును వాడాలి. అసలు నిజానికి హైడల్ విద్యుత్తు ఒకసారి పెట్టినామంటే దానికి ఏం ఖర్చు ఉండదు, అది 20 ఏళ్ల పాటు పనిచేస్తూనే ఉంటుంది. అయినా వాళ్ళు ఛార్జీలు వేస్తూనే ఉంటారు. ఎందుకని, మేము వేతనాలు పెరిగినాయి, లేకపోతే మాకు మిషన్ అరుగుదల జరిగింది అని రకరకాల కారణాలు చెప్పి పెంచుతూ ఉంటారు. ఇంతకుముందు వాళ్ళు ఏం చేసేదంటే, ఇప్పుడు హిమాలయ పర్వతాలలో కానీ లేకపోతే ఎక్కడ కానీ వాళ్ళు దూరాలు కనుక విద్యుత్ ఉత్పత్తి చేస్తే, ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి లైన్లు ఉన్నాయి, ట్రాన్స్మిషన్ లైన్లు. ఈ మన ఉత్పత్తిని తర్వాత పోతే మన ఈ ట్రాన్స్మిషన్ లైన్లను మనం ఏమంటామంటే గ్రిడ్ అంటాం. కాబట్టి వాళ్ళు ఉత్పత్తి చేసి గ్రిడ్లో కలుపుతారు, కలిపి ఇక్కడ తీసుకుంటారు. ఇప్పుడు హిమాలయ ఉత్తరాఖండ్లో విద్యుత్ ఉత్పత్తి చేసి అందులో కలుపుతాడు, ఇక్కడ హైదరాబాద్లో తీసుకొని ఇక్కడ అమ్ముకుంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి రావడాన్ని ఏమంటారంటే వీలింగ్ ఛార్జెస్ అంటారు. ఆ లైన్లో విద్యుత్తు ప్రవహించింది కాబట్టి దానికి ఛార్జ్ కొంత ఉంటుంది, ఆ వీలింగ్ ఛార్జీలు ఇచ్చి ఇక్కడ తీసుకుంటారు. కానీ అక్కడ రూపాయి ఉంటే ఇక్కడ 3 రూపాయలు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కేరళలో ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ విద్యుత్ ఉత్పత్తి తక్కువ. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి రాబట్టదలుచుకుంది మొత్తం విద్యుత్ సంస్థను. ఇప్పుడు ఒకే భాష అంది, దాని మీద గొడవ వచ్చి అయిపోయింది. ఒకే పన్ను అయిపోయింది, తర్వాత ఒకే విద్యుత్తు, ఆ తర్వాత ఒకే సిలబస్సు, ఇట్లా ఒకే భాష ఒకే సిలబస్ అని మొత్తం మీద ఏంటంటే అన్నిటినీ ఒక పతాకం కిందికి, ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కిందికి తెచ్చేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. వాస్తవానికి మనది యూనియన్ భారతదేశం. ఇప్పుడు ఇండియన్ బడ్జెట్ అనం, యూనియన్ బడ్జెట్ అంటాం, రాష్ట్రాల బడ్జెట్, రాష్ట్రాలన్నిటి జమ అయినటువంటి బడ్జెట్. కానీ ఇది ఏకీకృతం చేస్తున్నటువంటి పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే దీంట్లో ఇంకా ఉన్న మిగతా ఇబ్బందులు ఏమిటంటే, ఒకటి క్రాస్ సబ్సిడీ ఉండదు, యాక్ట్లోనే చెప్పారు, క్రాస్ సబ్సిడీ ఉండదు. ఎంతైతే ఉత్పత్తి ఖర్చు ఉంటుందో అంత ఖర్చు వినియోగదారుడు భరించాల్సిందే. ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వదలుచుకుంటే ఈ వినియోగదారుడు చెల్లించిన రసీదును బట్టి వినియోగదారునికి ఇవ్వాలి, వినియోగదారుని బ్యాంకులో వేయాలి. ఇప్పుడు మన గ్యాస్ లాగా మనం 1000 రూపాయలు పెట్టి కొంటాం, గ్యాస్ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం మన ఖాతాలో వేస్తుంది, అలాగే మన ఖాతాలో వేయాలి. ఇప్పుడు రైతులు ఉన్నారు 24 లక్షల మంది, వీళ్ళు అన్నిటికీ మీటర్లు పెట్టి కాస్ట్ వాళ్ళ ఉత్పత్తి ఖర్చును బట్టి డబ్బులు వసూలు చేస్తారు. మనకు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వలేదనుకోండి రైతులు భరించాల్సిందే. అంటే సబ్సిడీ ఉండదు, క్రాస్ సబ్సిడీ ఉండదు. అంటే ఇక్కడ ధనిక పేదల మధ్యలో ఏ స్కీమ్ అయినా క్రాస్ సబ్సిడీ ఉంటుంది. ఏ స్కీమ్, ఇప్పుడు మీకు 2 రూపాయల కిలో బియ్యం, రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారంటే ఎవడో 40 రూపాయలకు కొంటున్నాడు, ఆ ఖర్చులు మనకు కలిసి వస్తున్నాయి. లేదా ఎవరో ట్యాక్స్ కడుతున్నారు, ఆ పనులు మనకు కలిసి వస్తున్నాయి. కాబట్టి ఉన్నోళ్ళ దగ్గర వసూలు చేసి లేనోళ్ళకు పెట్టడం అనేది ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి రంగంలో ఇది ఇప్పుడు కాదు, ఆదిమ సమాజం నుంచి కూడా అమలవుతుంది. ఆదిమ సమాజంలో కూడా మాంసం వేటకపోతే చేతగాని వాళ్ళు ఇంటికాడుంటే ఇంటికాడిన వాళ్ళు కూడా పాలు పెడతారు. ఇప్పటికీ ట్రైబల్ ఏరియాలలో వాళ్ళు పనికి రాకున్నా వాళ్ళకు భూమిలో వాటా పెడతారు, వాళ్ళకు వచ్చిన ఫలసాయంలో వాటా పెడతారు.
పేదలు ధనికులు బలవంతులు బలహీనులు ఇట్లాంటి ఉన్నటువంటి సమాజం ఇది. అందువల్ల ఏమిటంటే ఈ క్రాస్ సబ్సిడీని తీసివేస్తున్నారు. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దక్షిణాది 4 రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి ఏ సప్లైలు ఎట్లా చేయాలి అనేది మనకు బెంగళూరులో ఒక సెంటర్ ఉంది, మన లోడ్ డిస్పాచింగ్ సెంటర్ అని. ఆ లోడ్ డిస్పాచింగ్ సెంటర్ను తీసి ఇప్పుడు కేంద్రంలో పెట్టుకుంటున్నారు. కేంద్రం నుంచే డిస్పాచ్ చేస్తారు, ఏ రాష్ట్రానికి ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఇవ్వకూడదు, ఏం చేయాలి అని. అంటే లోడ్ డిస్పాచింగ్ బాధ్యత కూడా కేంద్రం చేతులకే వెళ్ళిపోతుంది. ఇదిగాక ఇంకొక అత్యంత ప్రమాదం ఏంటంటే క్రాస్ బార్డర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని ఒకటి పెట్టారు ఇందులో. క్రాస్ బార్డర్ అంటే ఇప్పుడు కాశ్మీర్ దగ్గర మనకు పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో గ్యాసు ఫుల్గా ఉంది. వాళ్ళు అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. వాళ్ళు కనుక రూపాయికి అమ్మారనుకోండి, వాళ్ళు రూపాయికి కనుక అమ్మితే మనం కొనుగోలు చేస్తాం, అగ్గు వస్తుంది కాబట్టి. లేదు వాళ్ళకి అక్కడ 2 రూపాయలు ఉన్నా అక్కడ గవర్నమెంట్ అమ్ముకోమని చెప్పని ₹1 సబ్సిడీ ఇస్తుంది, ఎక్స్పోర్ట్ సబ్సిడీ అని. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే అవి బయటి దేశాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇరాన్, ఇరాక్ ఇలాంటి దేశాల నుంచి మనం కొనుక్కునేది కూడా ఈ చట్టంలో ఉంది. ఒకవేళ కేంద్రం కొనుగోలు చేసిందనుకోండి, మన ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అన్నీ మూతపడాల్సిందే. మనం ఇక్కడ మిగులు కనుక ఉండి అవసరం ఉంటే బయటికి వాళ్ళకు అమ్ముకోవడం కూడా చేయవచ్చు. దీంతో పాటు ఏంటంటే ఉద్యోగులను నియమించడం కూడా సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ చూస్తుంది ఖర్చులు తగ్గించుకోవడానికి. ఇప్పుడు మన దగ్గర 70,000 మంది పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ వాళ్ళు కానీ, అవుట్సోర్సింగ్ వాళ్ళు కానీ, పర్మనెంట్ ఉద్యోగులు కానీ మొత్తం మంది 70,000 మంది పనిచేస్తున్నారు. కాబట్టి ఇంతమంది అవసరం లేదు, తీసిపారేయమని చెప్పారు అనుకోండి. టెక్నాలజీ మారింది. ఇప్పుడు ఇంతకుముందు మనం మీటర్ పెట్టిన తర్వాత మనం వాడుకున్న తర్వాత డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు పోస్టు అంటే ముందే డబ్బులు చెల్లించాలి. గత 3 మాసాలది యావరేజ్ చేసి డబ్బులు చెల్లించమంటారు. ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే నీకు మళ్ళీ వచ్చే నెలలో యాడ్ అవుతాయి. అంటే పోస్ట్ టెలిఫోన్స్లో వాడుకున్నట్టు ముందే చెల్లించడం. ఇక పోస్ట్ పెయిడ్ కనుక అయినప్పుడు పేదవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన దగ్గర 1,80,00,000 కనెక్షన్లు ఉన్నాయి. 1,80,00,000లో దాదాపు 1,20,00,000 కనెక్షన్లు పేదోళ్ళే. కాబట్టి ఈ పైన ఉన్నటువంటి 30,40,000 కనెక్షన్ల వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ చేసి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక నుంచి సబ్సిడీలు, ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది కేంద్రమే నిర్ణయిస్తుంది. అందువల్ల ఏమిటంటే ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత ఇక రాష్ట్రానికి ఎలాంటి హక్కులు బాధ్యతలు ఉండవు. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కనుక చూస్తే ఇప్పుడు మనం 13,000 మెగావాట్లు వాడుతున్నాం. ఇందులో మన ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటిది 6 నుంచి 7,000 మెగావాట్లు ఉంది. ఇంకో 7,000 మెగావాట్లు బయట మనం కొనుగోలు చేస్తాం. ఆంధ్ర వాళ్ళకు 2,000 మెగావాట్లు మిగిలితే మనం కొనుగోలు చేయడంలే వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా అంతకన్నా తక్కువ రేటుకు వచ్చేటి కొనుగోలు చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి కూడా ఛత్తీస్గఢ్ నుంచి 1,000 మెగావాట్లు ₹5 కొనుగోలు చేస్తే ఇప్పుడు పెద్ద విమర్శ జరుగుతుంది. ఇంకా ఈ అగ్రిమెంటు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది. ఆ విధంగా ఏమిటంటే ఇప్పుడు బయట మనం కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు లిఫ్ట్ పథకాలు వచ్చినాయి. మొత్తం లిఫ్ట్ పథకాలకు తెలంగాణలో 13,000 మెగావాట్లు కావాలి. అంటే ఇప్పుడు 13,000 వాడుతున్నాం, ఇంకో 13,000 కావాలి, అంటే 26,000. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 92,000 కోట్లు పెట్టి 5 సంవత్సరాల్లో 28,000 మెగావాట్లు, 26కు బదులు 28,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు దామరచర్లలో కానీ, సింగరేణిలో కానీ, రామగుండంలో కానీ అవుతున్నాయి. రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా మనకు కేంద్రం 4,000 మెగావాట్లు ఉత్పత్తి చేసి ఇస్తానని చెప్పనేది అగ్రిమెంట్లో ఉంది. కాబట్టి వాళ్ళు రామగుండంలో నిర్మాణం చేస్తున్నారు ఇప్పుడు 800. ఆ తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఇప్పుడు రాష్ట్రానికి మన అవసరానికి మించి మనం ఎలా వినియోగించుకోవాలి, మన అవసరానికి మించి ఉత్పత్తి అయితే ఎవరికి అమ్ముకోవాలి, మన రాష్ట్రంలోనే మనం ఎలా ఉండాలి అనేది చూసే స్థితి ఇక ముందు ఉండాలి. ఇప్పుడు 29 రాష్ట్రాలలో దాదాపు 15 రాష్ట్రాలు
వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేసే స్థితిలో కూడా లేరు. కాబట్టి వాళ్ళకు కేంద్రమే సప్లై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కేంద్రం 45,000 మెగావాట్లు ఉత్పత్తి చేసి అన్ని రాష్ట్రాలకు అమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు కేరళకు మనకు దక్షిణాదిలో చూస్తే, అలాగే అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి రాష్ట్రాలకు వాళ్ళు వేల కోట్లు పెట్టి ఉత్పత్తి చేసే స్థితిలో లేరు. కాబట్టి ఈ 10-15 రాష్ట్రాలు పెద్ద ఏవైతున్నాయో మధ్యప్రదేశ్, హర్యానా, ఈ తర్వాత ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మన పశ్చిమ బెంగాల్, ఇలాంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో ఇవి ఒక 15 రాష్ట్రాల వరకు ఇవి స్వయం పోషకత్వంగా ఉండి వాళ్ళంతా వాళ్ళ రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలన్నీ కూడా కొట్టివేయడం జరుగుతుంది. నిజానికి విద్యుత్ వినియోగం ఎంత బాగా వాడితే మన యొక్క ఆదాయం అంత పెరుగుతుంది. మనకు మొట్టమొదటి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఎంత విద్యుత్ ఉంది? 1362 మెగావాట్లే. 1956లో ఎంత ఉంది? 2800, 3000. 1979 వచ్చే వరకు మనం 17,000కు పెరిగాం. ఇప్పుడు పరిస్థితి 3.5 లక్షల మెగావాట్లు. అంటే 1000 మెగావాట్లు కనుక అయితే ఒక గిగావాట్ అంటారు. గిగావాట్. అలాగే 10 లక్షల మెగావాట్లు కనుక అయితే ఒక టెర్రావాట్ అంటారు. ఒక టెర్రావాట్. ఇప్పటికి మనం ప్రపంచంలో కానీ చూస్తే చైనా 6,000 టెర్రావాట్స్ కలిగి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అమెరికా 4,327 చేస్తుంది. భారతదేశం 1,427. రష్యా 1,088. అలాగే జపాన్ 1,013. జర్మనీ 653. కెనడా 649 టెర్రా మెగావాట్స్ వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి మనది ప్రపంచంలోనే నంబర్ 3గా ఉంది. అయితే ఇక్కడ ఈ గత 5-6 సంవత్సరాల్లో 7-8 సంవత్సరాల్లో సంస్కరణలు చేపట్టిన తర్వాత విపరీతంగా ఈ థర్మల్ విద్యుత్తు, గ్యాస్ విద్యుత్తు, హైడల్ విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ఇది పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి అలా ఉత్పత్తి చేసినటువంటిదంతా అమ్ముడు పోవాలి అని చెప్పి అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ ఇప్పుడు మనకు శ్రీశైలం ఉంది, 1,200 మెగావాట్లు హైడల్ ఉత్పత్తి అవుతుంది. అది ఆ నీళ్లు మనకు పంటలకు కూడా ఉపయోగపడతాయి విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు. ఇప్పుడు దాన్ని బంద్ చేసేయాలి. మనకు అతి తక్కువ రేట్లకు ఉత్పత్తి అయ్యేది. అందువల్ల ఏమిటంటే ఈ విద్యుత్తు చట్టం అనేది వస్తే ఎంత ప్రమాదం అంటే రాష్ట్రాలు కేంద్రం చేతికి పోవడమే కాకుండా ఈ ధనిక పేద అనేది అన్నీ పోతాయి. మొన్న నిర్మలా సీతారామన్ గారు 4 రోజులు ప్రకటించిన దానిలో కూడా చెప్పింది కదా, అన్ని ప్రైవేట్ పరం, మొత్తం ప్రైవేట్ పరం, విమానాలు, అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయని అమ్మేసేయడం, ఎల్ఐసిని మొత్తంగానే అమ్మేసేయడం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే రక్షణ శాఖను ఇంతకుముందు 49% వాటాలు ఉండే ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు 74% పెంచారు. ఆ విధంగా ఏంటంటే ఇవాళ విద్యుత్తును కూడా అలా ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుంది. అలాగే ఇంకా కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి 20వ తారీఖున వాళ్ళు వచ్చిన తర్వాత పార్లమెంట్లో కనుక పెట్టి ఈ బిల్లును ఆమోదించి తర్వాత రాజ్యసభలో ఆమోదించి రాష్ట్రపతి స్టాంపు కనుక పడిందంటే వినాల్సింది. ఇప్పుడు కాశ్మీర్ అంతే జరిగింది కదా. కాశ్మీర్లో ఇప్పుడు బిల్ పాస్ అయింది. బిల్ పాస్ అయినాక యాక్ట్ అవుతుంది. యాక్ట్ అయిన తర్వాత రాష్ట్రపతి స్టాంప్ పడిన తర్వాత ఇక దానికి ఏం తిరుగుండదు. కొంతకాలం అలా ఆవిడ చేసేసి బంద్ పెట్టడం. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు 800 కోట్లు ఛార్జీలు పెంచితే 4 నెలలు పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కాంగ్రెస్తో సహా అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఒక 3 ప్రాణత్యాగం చేసిన తర్వాత 2000 సంవత్సరం నుంచి 2008 వరకు ఎవ్వడు ₹1 పెంచలే. భారతదేశంలోనే పెంచలే. ప్రపంచ బ్యాంకు భయపడిపోయింది. అలాంటి బ్యాంకు మళ్ళీ ఇప్పుడు ఈ సంస్కరణల పేరుతో వచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రైవేట్ విద్యుత్తును అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రమాదాన్ని మన భారత ప్రజలందరూ కలిసి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది.